దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 25 అక్టోబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 298వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన ఇర్మియా గ్రంథము 14, 15, 16 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన 1 తిమోతి 5వ అధ్యాయం. మొదటిగా పాత నిబంధన ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. కరువు కాలమున జరిగిన దాని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకట్లేదు. పట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యం చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్ళు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యం జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా. మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఏలా రాత్రి వేళను బస చేయుటకు గుడారం వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసి ఉన్న వాని వలను, రక్షింపలేని సూర్యుని వలను నీవేలా ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము. మమ్మను చెయ్యి విడువకము. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను, క్షామము వలనను, తెగులు వలనను వారిని నాశనం చేసేదను. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు. ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడదురు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించదను. వారినైనను, వారి భార్యలనైనను, వారి కుమారులనైనను, వారి కుమార్తెలనైనను పాతిపెట్టి వాడెవడను లేకపోవును. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయం నొంది ఉన్నది. దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. పొలములోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుదురు. పట్టణంలో ప్రవేశింపగా క్షామ పీడితులు అచ్చటనుందురు. ప్రవక్తలేమి, యాజకులేమి తామెరుగని దేశమునకు పోవాలని ప్రయాణమై ఉన్నారు. నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సియోను నీకు అసహ్యమాయెనా? మాకు చికిత్స దొరకయుండును
మాకు చికిత్స దొరకకుండానంతగా నీవేళ మమ్మను కొట్టితివి. మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు. చికిత్స కలుగు కాలం కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలి ఉన్నది. యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాము. నీ నామమును బట్టి మమ్మల్ని త్రోసివేయకము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుము. దాన్ని భ్రష్టపరచుకుమి. జనముల వ్యర్థ దేవతల్లో వర్షము కురిపింపగల వారున్నారా? ఆకాశము వాన్నీయగలదా? మా దేవుడు అయిన యెహోవా, నీవే గదా దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం. అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు ఉండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టము. మేమెక్కడికి పోదామని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లనము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను. యెహోవా వాక్కు ఇదే. చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనం చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. యూదా రాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యముల్లోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడేవాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ వద్దకు వచ్చును? యెహోవా వాక్కు ఇదే. నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. సంతాపపడి నేను విసికి ఉన్నాను. దేశ ద్వారములో నేను వారిని చేటతో తోర్పారపట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందరు. మధ్యాహ్న కాలమున యవ్వనుల తల్లి మీదకి దోచుకొని వారిని నేను రప్పింతును. పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును. 7 కనిన స్త్రీ క్షీణించుచున్నది, ఆమె ప్రాణం విడిచి ఉన్నది. పగటి వేళనే ఆమెకు ప్రొద్దు గ్రుంకి ఉన్నది. ఆమె సిగ్గుపడి అవమానం నంది ఉన్నది. వారిలో శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేసేదను. ఇదే యెహోవా వాక్కు. అయ్యో నాకు శ్రమ! నా తల్లి, జగడమాడు వానిగాను, దేశస్థులందరితో కలహించు వానిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదులియ్యలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు. అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలీడునట్లు చేయుదునని సెలవిచ్చాను. ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరవగలడా? నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును. నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుండెను. నా బాధ ఏలా ఎడతగినదాయను, నా గాయము ఏలా ఘోరమైనదాయను. అది స్వస్థత నొందకపోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు వదువా,
నిలువని జలముల వధువా? కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు నాకు తిరగవలను గాని నీవు వారి తట్టు నాకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీ మీద యుద్ధం చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహం చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు ఘోరమైన మరణమునొందెదరు. వారిని గూర్చి రోదనం చేయబడదు. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలె పడి ఉండెదరు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానం కలుగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకము. ఇదే యెహోవా వాక్కు. ఘనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు. వారి నిమిత్తం ఎవరును అంగలార్చుకొందురు, ఎవరును తమను తాము కోసుకొనుకొందురు. వారి నిమిత్తం ఎవరును తమను తాము బోడి చేసుకొనుకొందురు. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుసాలలో ప్రవేశింపకూడదు. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించదను. నీవు ఈ మాటలన్నీయు ఈ ప్రజలకు తెలియజెప్పిన తరువాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించను, మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి మా పాపమేమి అని నిన్ను అడగగా నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్యదేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయటం బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొంచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనం చేసి ఉన్నారు. కాబట్టి నేను మీ యందు ఏమాత్రమును దయ ఉంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొల్చుదురు. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదను గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణం చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించదను. తరువాత ప్రతి పర్వతము మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందుల్లో నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించదను. ఎలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏదియూ నా కనులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారు తమ హేయ దేవతల కలేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు. గనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేసేదను. యెహోవా నా బలమా నా దుర్గమా ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూ దిగంతముల నుండి జనములు నీ వద్దకు వచ్చి
మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమునకు వాటిని మాత్రం స్వతంత్రించుకొనిరని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకుందురా? అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామం యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలుగజేతను. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతను. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 25 వచనాలు. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవనస్తులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనబరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకుని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబోనుకొన్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను పరుల జోలికి పోవువారు నాకుటకును నేర్చుకొందరు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను. ఇంతకుముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఎంటనైనను విధవరాండ్రుండిన ఎడల సంఘము నిజంగా అనాథలైన విధవరాండ్రకు సహాయం చేయుటకై దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవలెను. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఎందుకు నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తము పాపం చేయు వారిని అందరి ఎదుట గద్దింపము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి ఎవరి మీదనైనను హస్తనిక్షేపం చేయకము. పరుల పాపముల్లో పాలివాడవై ఉండకము. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసం కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడనివి దాచబడనేరవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.